నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అమ్మా. సో మీరు పోయిన వస్తువులు తిరిగి రావటం కోసం ఒక స్విచ్ వర్డ్ చెప్పారు. ఏంటమ్మా స్విచ్ వర్డ్? ముందు ఫైండ్ రీచ్ అనుకోమని ఫైండ్ రీచ్. తర్వాత మరీ ఇంకా అసలు దొరకట్లేదు, చాలా కష్టంగా ఉంది, చాలా తొందరగా దొరకాలి, అలాంటి సిచ్యుయేషన్లో సమ్హౌ ఫైండ్ రీచ్ ఆ నేమ్ నౌ డివైన్ థ్యాంక్స్ అనుకోమని చెప్పాను. అయినా అదే, మనుషులకైనా అదే, మనుషులు తిరిగి రావాలన్నా కూడా మీరు అదే చెప్పారు. ఒక మెరాకిల్ జరిగింది దీని గురించి. మనం అది ఏంటి అనేది మనమే రివీల్ చేయకుండా ఆ కాలర్ తో మాట్లాడదాము. ఏంటనేది వాళ్ళే క్లియర్ గా చెప్తారు. అలాగే విందామా? విందాం. తర్వాత ఈ స్విచ్ వర్డ్ గురించి కూడా వివరంగా నేను మేడం అడుగుతాను, అడిగి క్లియర్ గా మీకు చెప్పిస్తాను. ఓకేనా? చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు పద్మిని అండి. నేను రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. చెప్పండి. సమ్హౌ ఫైండ్ రీచ్ ఏం మెరాకిల్ చేసింది? నేను ఇందిరాపురం విజయనగరం అని మాట్లాడుతున్నాను. లాస్ట్ మండే మా పప్పి తగ్గిపోయిందండి. పప్పిల్ల మీరు మామూలుగా దీంట్లో పెడుతుంటారు కదా, ఫైండ్ రీచ్ ఏదైనా దొరకకపోతే చెప్పమని. అవును, నేను ఐడియాతో ఫైండ్ రీచ్ బన్ని అంటే సోమవారం రాత్రి అంతా చేశాను. చేస్తే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకే కేసు తప్పిందని అసలు మాకు తెలియదు, ఇంట్లో ఎక్కడో ఉంటుంది అనుకున్నాం. చేస్తే రాత్రి 8:30కేమో శిల్పారామన్ మా ఇంటి ఏరియా దగ్గరే అక్కడ ఉందని ఇంకోటి చెప్పారు. సరే అయితే అయిపోయింది. నెక్స్ట్ మొన్నటి పొద్దున్న రాత్రి అంతా వెతికాం, అక్కడికి వెతికాం, అక్కడ వెతికిన ఏమీ కనిపించలేదు. మళ్ళీ రాత్రి అంతా నేను మా హస్బెండ్ ఇద్దరం చేసుకున్నాం ఫైండ్ రీచ్ బన్ని. అయితే మొన్నటి పొద్దున్న మా అన్నయ్య గారు ఒకరు అవుతారు. అన్నయ్య గారు తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు మా ఇంటి ఏరియాలోనే. వాళ్ళకి మా బన్నీ గారికి ఫోటో పంపిస్తే వాళ్ళేమో వాళ్ళ బ్రదర్ ఫోటో పంపించాడు. బ్రదర్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ పంపిస్తే ఆ బండినేమో మేము మార్నింగ్ 9:30, 10:30 ఆ ఏరియాలోనేమో మా ఇంటి దగ్గర ఏరియాలోనే చూసారు. పడి చెప్పారు వాళ్ళ అపార్ట్మెంట్ కి వచ్చిందని. వచ్చిందా బండి ఒక స్కూటీ ఎక్కి కూర్చుంది అని చెప్పారు అనమాట. సరే చెప్పారు. అప్పుడు మళ్ళా పొద్దున మంగళవారం పొద్దున్న వెళ్ళి అక్కడ అంత ఏరియాలో కనుక్కుంటే పొద్దున వచ్చిందని ఇక్కడ తిరిగింది. దీన్నేమో కుర్రవాడు ఉన్నాడు, ఆ కుర్రవాడేమో తాడు కట్టి అన్ని ఏరియాలంతా తిప్పాడు అనమాట. అక్కడ ఎవరిదైనా చిరుపగల ఇళ్లలో ఏరియా ఉంటే లొకేట్ చేస్తారని. సరే అయిపోయింది. దాని తర్వాత మాకు తర్వాత తెలిసింది కుక్కర్లేమో తిప్పాడు అని. అయితే ఒక షాప్ ఉంది, ఆ షాప్ లో కట్టారు ఈవినింగ్ 6 వరకు, సోమవారం ఈవినింగ్. ఈ విషయం మా మంగళవారం తెలుసు. సోమవారం రాత్రి ఫైండ్ రీచ్ బన్నీ చేసిన తర్వాత మంగళవారం పొద్దున్న మాకు న్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి అప్పుడే మంగళవారం రాత్రి మళ్ళీ మేడం గారికి అడిగారు. తెలిసి ఒక అతనేమో రెగ్యులర్ గా వస్తాడు కస్టమర్ షాప్ కి, ఆయనకి కొబ్బరిలు అంటే ఇష్టం అనమాట. సరే వాళ్ళు ఎవరు దొరకలేదు కదా, పోనీ మా ఆయన దగ్గర ఉంచుతారు, వాళ్ళు దొరికితే వాళ్ళకి ఇచ్చేద్దామని ఆయన పట్టుకెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి రాత్రి. అయితే మళ్ళీ పొద్దున మంగళవారం రాత్రి ఏమో మేడం గారికి అడిగాను. అతను తీసుకున్న రాత్రి ఫోన్ నెంబర్ గట్రా ఏమి లేదు మా దగ్గర. మనిషి ఎలాగుంటే ఫోన్ నెంబర్ లేదు, ఏమి లేదు. నాకు ఎందుకు కావాలి మేడం, నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అన్నమాట. శ్రవంతి మేడం నేనే ఫోన్ చేశాను. చేస్తే మేడం చెప్పారు సమ్హౌ ఫైండ్ రీచ్ బన్నీ డివైన్ థ్యాంక్స్ చెప్పండి. అయితే ఆ మనిషి ఏ మనిషి వెళ్ళాడో దొరకలేదు కాబట్టి కనెక్ట్ అని స్విచ్ వర్డ్స్ చెప్పారు వీళ్ళు. రాత్రి అంతా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అలా రోజు చాట్ చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయింది. అయితే ఒక్కటి తెలిసింది, దానికి అపాయం జరగలేదు, హ్యాపీగా ఉంది, ఎవరో ఇంట్లో ఉన్నది. అయితే బుధవారం మార్నింగ్ మళ్ళానేమో ఫోన్ చేస్తే అప్పుడు ఎక్కడ ఉన్నదో లొకేట్ అయింది. తర్వాత ఇల్లు కూడా మా వాడు ఫ్రెండ్ వాడి ఎదురు ఉండేది. పిలిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని రిసీవ్ చేసుకొని ఇంటికి వచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యో. శ్రవంతి మేడం, పద్మిని మేడం, థ్యాంక్ యూ యూనివర్స్. ఇంతకీ ఇప్పుడు బన్నీగాడు ఎలా ఉన్నాడు? సూపర్ బన్నీగాడు. టెన్షన్ పెట్టినా మళ్ళీ పంపించేసింది యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. అయ్యో, ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్ యూ అండి. బాయ్, నమస్తే. అంటే అసలు ఆవిడ ఆనందం వినిపిస్తుంది నిజంగా ఆ మాటల్లో. కొంతమందికి అనిపించవచ్చు కుక్క తప్పిపోతారా వస్తే అంత ఆనందం ఏంటంటే, వాళ్ళని
ఒక ఇంటి సభ్యులుగానే ట్రీట్ చేస్తారు పెంచుకునే వాళ్ళు. అసలు ఎంత ఆనందంగా ఉంటుంది. అది తప్పిపోయిన కుక్క ఇంటికి వస్తే కుక్క అంటే కూడా ఒప్పుకోరు, పేరు పెట్టి పిలవాలి వాళ్ళని. బన్నీ గారు తిరిగి వచ్చాడు. వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ యూనివర్స్. స్విచ్ వర్డ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనము అనుభవిస్తే కానీ మనకు అది తెలియదు అనమాట. ఎందుకంటే ఆవిడ ఫోన్ చేసినప్పుడు నాకు ఫైండ్ రీచ్ అని చెప్పి మనం చేసిన వీడియో చూసి పాపం ఆవిడ చేశారు. కానీ ఇంకా కొంచెము స్ట్రాంగ్ స్విచ్ వర్డ్ కావాలి అని నాకు అనిపించి వెంటనే చెప్పడం జరిగిందనమాట, ఇది యూజ్ చేయండి అని చెప్పి. సో ఇంట్లో నుంచి తిరిగి వెళ్ళిపోయిన మనుషుల కోసం అని చెప్పి మీరు ఆ రోజు ఈ వీడియో చేయడం జరిగింది. సో అవి కుక్క పిల్లలు అయితే ఏంటి, ఏదైనా మనకు కావాలి అనుకుంటే తిరిగి వస్తుంది, అంతేనండి. అంతే. ఆవిడ వాట్సాప్ లో నాకు ఫోటో కూడా పెట్టారు, అనేది నేను మీకు షేర్ చేస్తాను. దాన్ని కూడా ఫోటో వేయండి, పెట్టండి. తప్పకుండా. ఎందుకంటే యూనివర్స్ అది జీవి యూనివర్స్ నుంచి హెల్ప్ పొందింది చూడండి. ఇప్పుడు మనం చదివామా, అది హెల్ప్ పొంది ఆ ఓనర్ దగ్గరికి రీచ్ అయిపోయింది. అంటే కరుణని చవి చూసిన జీవి కదా, అందుకని తప్పకుండా దాని ఫోటో కూడా వేయండి. 100%. అసలు అవి చూపించే అంత ప్రేమ అంత ఇంత కాదు, మూగజీవాలు కానీ ఎంత విశ్వాసంతో ఉంటాయి, ఎంత ప్రేమగా ఉంటాయి. మనమే మారిపోతూ ఉంటాం కానీ అవి అలాగే ఉంటాయి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి ఆ స్విచ్ వర్డ్ మళ్ళీ ఒక్కసారి. సమ్హౌ ఫైండ్ రీచ్, ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే వస్తువు పేరో లేకపోతే గనక వ్యక్తి పేరు నౌ డివైన్ థ్యాంక్స్. సమ్హౌ ఫైండ్ రీచ్, ఆ వ్యక్తి పేరు నౌ డివైన్ థ్యాంక్స్. ఇప్పుడు గోల్డ్ పోయింది, అప్పుడు కూడా గోల్డ్ అని అనుకోవచ్చు. నాకు ఒకళ్ళు కాల్ చేశారు, అంటే నేను చెప్పాను మీరేమంటారు గోల్డ్ని. జనరల్గా మనం వస్తువుని పెట్టుకుంటాం కదా, దానికి ఒక పేరు ఉంటుంది. మా ఇండ్లలో గోల్డ్ కూడా పేర్లు పెట్టుకుంటుంటాం. అందుకే నాకు తట్టలేదు, అంటే మరి గుర్తుపట్టాలి కదా. రామ్ దర్బార్ నెక్లెస్ అని ఇప్పుడు పెడుతున్నారు పేర్లు, ఇప్పుడు పెడుతున్నారు, అప్పుడు అలా కాదు. విజత్ పెళ్లి నెక్లెస్, పెళ్లిలకు వీళ్ళు కూడా చేయించుకుంటూ ఉంటారు కదా. ఒక జనరల్ గా అయితే కాస్కాయ గుళ్ళు లేకపోతే అలాంటి పేర్లు ఉండేవి. అన్ని నెక్లెస్లు ఉంటే పేర్లు పెట్టుకోవాలండి, ఒకటో రెండో ఉంటే పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లా ఏదో ఒకటి కొన్నాం అనుకోండి, దానికి ఒక ఇప్పుడు మామూలుగా మా పెద్ద పాప కోసం కొన్నాను అనుకోండి, ఇక ఆ పెద్ద పాప దాంతోనే గుర్తు అనమాట. అది ఇంకా మైత్రి చొక్కటి తీసుకురా, లేకపోతే చిన్నదాని జూకాలు, అట్లా ఒకళ్ళ ఆ అమ్మాయిని అడిగాను, అంటే నువ్వు మామూలుగా ఏమని అంటావు, అసలు ఆ వస్తువుని ఏమని పిలుస్తావు అంటే, నేను మనం బ్లాక్ బీడ్స్ అన్నాం కదా, నల్ల పూసలు, లేకపోతే ఉంగరాలు అని అంటాం, లేకపోతే ప్రధాన పొంగరం అంటాం, అట్లా అనమాట. అట్లా సమ్హౌ ఫైండ్ రీచ్, ఉంగరాలు నౌ డివైన్ థ్యాంక్స్. వస్తువుకైనా దేనికైనా అన్వయించుకోవాలి. వస్తువైనా మనుషులైనా పేపర్స్, ఇప్పుడు ల్యాండ్ పేపర్స్ పోయి ఉంటాయి, అసలు ఎంత అమేజింగ్ గా దొరుకుతాయో, చాలా అమేజింగ్ గా దొరుకుతాయి. సమ్హౌ ఫైండ్ రీచ్ వాళ్ళ పర్టికులర్ ల్యాండ్ పేపర్స్ నౌ డివైన్ థ్యాంక్స్ అనుకుంటే తప్పకుండా దొరుకుతాయి. తప్పకుండా మనకి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. అద్భుతం. ఇది 28 టైమ్స్ పొద్దున్న, 28 టైమ్స్ మధ్యాహ్నం, 28 టైమ్స్ రాత్రి చదవండి. బాగా అట్లా కాదు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ అనుకోండి, అప్పుడు నెంబర్ మీద దృష్టి పెట్టకండి, ఇంకా చదువుతూనే ఉండాలి. మనకి యూనివర్స్ లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ పదం ఒక 500 సార్లు చదివితే మనకు పని అవుతుంది అని కనుక రిజిస్టర్ అయి ఉంటుంది ఎక్కడైనా కూడా. అందుకే చూడండి, మనం 41 days చేయండి, ఏ పూజ అయినా 43 days చేయండి, 21 days చేయండి అని చెప్తారు. డిసిప్లైన్ లాగా కూడా. అప్పుడు ఏమవుతుందంటే, మనం చదువుతూ ఉంటే తొందరగా మనం రీచ్ అవుతాం అన్నమాట. మన క్రెడిట్ బ్యాలెన్స్ లో బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది అని, అప్పుడు తొందరగా వర్క్ అవడానికి ఉంటుంది. అట్లా అద్భుతం మేడం, చాలా ఈ మెరాకిల్ మాత్రం చాలా చాలా నచ్చింది నాకు. నాకు కూడా ఆవిడ వెంటనే చెప్పడం కూడా చాలా గ్రేట్ కదా. నేను అన్నాను అనమాట, దొరికిన తర్వాత మళ్ళీ చెప్పండి అని అన్నాను. అంటే తప్పకుండా చెప్తాను, ఎందుకంటే నేను స్విచ్ వర్డ్ ఇచ్చినా నేను కూడా థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పడానికి అని చెప్పి అంటాను అనమాట. బ్యూటిఫుల్. మా నుంచి వెళ్ళినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే అమ్మా.